బీపీ కొలెస్ట్రాల్కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి, దీని ప్రయోజనాలు అదర్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వంటగదిలో దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే వెల్లుల్లి నల్లగా మారితే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయా? ముఖ్యంగా బీపీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళను నల్ల వెల్లుల్లి ఉపయోగపడుతూ ఉంటుందా? అసలు ఈ నల్ల వెల్లుల్లి ఎలా తయారవుతుంది? దీన్ని ఎలా తినాలి? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా నల్ల వెల్లుల్లి అంటే వేరే మొక్క నుంచి వచ్చే వెల్లుల్లి కాదు. మనం సాధారణంగా ఉపయోగించే తెల్ల వెల్లుల్లినే ప్రత్యేకమైన ఉష్ణోగ్రత, తేమ ఉన్న వాతావరణంలో కొన్ని వారాల పాటు ఏజింగ్ ప్రక్రియకు గురి చేస్తారు. ఈ సమయంలో వెల్లుల్లిలోని చక్కెరలు అమైన్లో ఆమ్లాల మధ్య జరిగే రసాయన చర్యల కారణంగా దాని రంగు నెమ్మదిగా నల్లగా మారుతూ ఉంటుంది. దీంతో వెల్లుల్లి రూపం మాత్రమే కాదు, రుచి, వాసన, ఆకృతి కూడా మారిపోతాయి. సాధారణ వెల్లుల్లికి ఉండే ఘాటైన వాసన నల్ల వెల్లుల్లిలో చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. దీని రుచి కొద్దిగా తీపి, పులుపు కలిసినట్టుగా ఉంటుంది. లోపల రెబ్బలు కూడా మెత్తగా జెల్లీలా మారుతాయి. అందుకే సాధారణ వెల్లుల్లిని పచ్చిగా తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా నల్ల వెల్లుల్లిని సులభంగా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇక దీని ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆ కథనం చెబుతోంది. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కణాలకు కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయని భావిస్తారు. వృద్ధాప్యానికి సంబంధించిన మార్పుల నుంచి శరీరాన్ని రక్షించడంలో కూడా యాంటీ ఆక్సిడెంట్ల పాత్ర పోషిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి నల్ల వెల్లుల్లి ఉపయోగపడుతుందనే ఆసక్తి కూడా ఉంది. ఇందులో కొన్ని సమ్మేళనాలు రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సానుకూల ప్రభావం చూపించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచించినట్లు కథనంలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నల్ల వెల్లుల్లి తింటే బీపీ లేదా కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోతుందని, మందులకు బదులుగా పనిచేస్తుందని చెప్పడం సరైనది కాదు. ఇప్పటికే బీపీ లేదా కొలెస్ట్రాల్కు మందులు వాడుతున్న వారు తమకు తాముగా మందులు ఆపకుండా ఆహారంలో నల్ల వెల్లుల్లిని చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. మరి నల్ల వెల్లుల్లిని ఎలా తినాలి? దీన్ని నేరుగా కూడా తినవచ్చు. అలాగే సాలడ్స్, సూప్స్, కూరగాయలు, సాస్లు, బ్రెడ్ వంటి వివిధ ఆహారాలు కూడా తినవచ్చు. దీని ప్రత్యేకమైన రుచి వల్ల వంటకాలకు కొత్త ఫ్లేవర్ కూడా వస్తుంది. అయితే ఎక్కువ తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే మితంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు, మందులు వాడుతున్నవారు ఆహారంలో కొత్తగా ఏదైనా చేర్చే ముందు వైద్యుని సంప్రదించడం మంచిది. మొత్తానికి నల్ల వెల్లుల్లి అనే సాధారణ వెల్లుల్లి కాదు, ప్రత్యేకమైన ఏజింగ్ ప్రక్రియ ద్వారా వచ్చిన రూపం. దాని ఘాటు తగ్గి రుచి మెత్తగా మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ఉండడం, గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని లక్షణాలు ఉండడం వల్ల దీనిపై ఆసక్తి పెరుగుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ విషయంలో కూడా కొన్ని సానుకూల ప్రభావాలు ఉండవచ్చని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కానీ ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, వైద్యుల సూచనలు వీటితో పాటు అవసరమైతే ఆహారంలో భాగంగా తీసుకోవడానికి మంచిది. కాబట్టి నల్ల వెల్లుల్లిని ఆరోగ్య సంజీవిని అని చెప్పడం సరైనది కాదు. ఎక్కువ తినడం కాకుండా దాని ప్రయోజనాలను అర్థం చేసుకుని మితంగా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య సమాచారాన్ని సింపుల్గా తెలుగులో అర్థం చేసుకోవాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.